ఉసిరికాయ తరుగండి. ఇది ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తెప్పించి చక్కగా ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేశాను. అలాగే దాంట్లోకి నిమ్మరసం, మనకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. నేను మొన్న ఉసిరికాయ పచ్చడి పట్టిన రోజే దీన్ని కూడా చేశాను అన్నమాట. కొద్దిగా వెల్లుల్లి, సుమారుగా వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆయిల్ కూడా హీట్ చేశాను. హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసి ఈ ఉసిరికాయలోని పచ్చదనం పోయే వరకు పోతుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే ఈ ఉసిరికాయ తరుగు మీద ఈ ఆయిల్ని అయితే యాడ్ చేసేసాను. పచ్చడి నిల్వ ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, 1.5 టేబుల్ స్పూను ఉప్పు యాడ్ చేశాను. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఆ వేడి మీదే ఉప్పు, కారం, పసుపు, అలాగే ఆవాలు, మెంతులు కలిపిన పౌడర్ ఉంది కదా, సగం ఉసిరికాయ పచ్చడికి వాడాను, సగం దీంట్లో వాడాను. వేసేసి ఈ వెల్లుల్లి ముద్దను కూడా వేసేసి మొత్తం చక్కగా టోటల్గా మిక్స్ చేసేసాను. చూసారా, ఇలా మిక్స్ అయ్యి చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం చూసి కలుపుకోవచ్చండి. ఖచ్చితంగా 2 కాయలే పడతాయి, 3 కాయలే పడతాయి అనేం లేకుండా మనం చూసి అయితే కలుపుకోవచ్చు. చూసారా ఎలా ఉందో. ఇది ఇన్స్టంట్గా కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేయలేదు. అప్పటికప్పుడు అయిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కూడా పోసుకుని చక్కగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇడ్లీల్లో, దోశల్లో మనం కొంచెం పెరుగు కలుపుకుని కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు.